పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. పత్రిజీ అమృతోత్సవాలకు స్వాగతం సుస్వాగతం. మనం పత్రిజీ అమృతోత్సవాలు జరుపుకుంటున్న వేళ పత్రిజీ అందించిన అమృత వాక్కుల నుండి వచ్చినటువంటి అద్భుతమైన విషయాలు తెలుసుకొని నేర్చుకొని ఆచరించినటువంటి పిరమిడ్ మాస్టర్ల ద్వారా రోజుకి ఒక టాపిక్ మనం తెలుసుకుంటూ వస్తున్నాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు కరెక్షన్ చేసి అందించిన చివరి పుస్తకం, ఎంతోమందికి అది ఉచితంగా పంచబడ్డది. అదే మరణం మధురం. పత్రిజీ జననం మరణం మధురం జననం మధురం మరణం మధురం పాటని పాడారు, పాట ఇచ్చారు మనకి, రైట్. సో కలిమి మధురం లేమి మధురం అనే అద్భుతమైన పాట. అన్నీ మధురాలే అంటారు. మరి మరణం ఎలా మధురం అవుతుంది అనేటువంటి అద్భుతమైన విషయము మనం ఈరోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీనారాయణ గారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. వెల్కమ్ టు పత్రిజీ అమృతోత్సవాలు సార్. మన ప్రేక్షకులందరికీ కూడా మనం బ్రహ్మర్షి పత్రిజీ గారి అమృతోత్సవాల్ని తిలకించాలని మరియు కడతాలు వాళ్ళ సమయానుకాలం వెళ్ళి ధ్యానం చేయాలని చూస్తున్నాం. మరణం మధురం అని పత్రిజీ గారు చెప్పారు. మరణానికి మనం భయపడతాం, అందుకని మరణం మీద భయపడవద్దు. మరణం మధురం. మరణం ఒక చిన్న విరామం మాత్రమే మన జన్మ పరంపరలో. సో అందుకని మరణం ఎప్పుడైతే భయాన్ని వీడతామో, అంటే మరణ భయాన్ని వీడతామో ప్రేమ మొదలవుతుంది. ప్రేమ ఉన్నప్పుడు మరణంతో సంబంధమే ఉండదు. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్గా బిగిన్ చేశారు మీరు. సార్, ఈ పుస్తకాల్లోకి వెళ్ళడానికి ముందు పత్రిజీతో సాంగత్యం మీరు ఎప్పుడు బిగిన్ చేశారు? అంతకుముందు ఎలా ఉండేది మీ జీవితం? పత్రిజీ అందించిన ఈ అమృత వాక్కులు మీ జీవితానికి ఎలా స్ఫూర్తినిచ్చాయి సార్? నేను ఒక వృత్తిరీత్యా ఒక గని సంరక్షకుడుగా, తర్వాత డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా పెద్ద పదవిలో ఉన్నాను. కానీ నేను ఇప్పుడు ఇక్కడ సంచాలకుడుగా పనిచేస్తున్నప్పుడు 2005 నుంచి 5 సంవత్సరాలు హైదరాబాద్లో ఉండడం జరిగింది, మెహదీపట్నంలో. అక్కడ మెహదీపట్నంలోనే 2007లో బ్రహ్మర్షి పత్రిజీ గారు 2 days కోర్సు ఆనాపానసతి చేయించారు. అప్పుడే నేను వారిని కలవడము, మాట్లాడడం, వారి దగ్గర ధ్యానం నేర్చుకోవడం జరిగింది. ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తున్నాను. కానీ మళ్ళీ నాకు స్థానాంతరమై బళ్ళారి నుంచి అసన్సోల్ నుంచి నాగ్పూర్ వెళ్ళాను. మళ్ళీ 2018 ఫిబ్రవరిలో ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత అప్పుడు ఇక పత్రిజీ గారితో మళ్ళీ కనెక్ట్ అయ్యి మరి నిరంతర సాధన చేస్తూ తర్వాత పిరమిడ్లు 2 నిర్మించి తర్వాత ధ్యాన ప్రోగ్రాంలు కండక్ట్ చేయడం మొదలుపెట్టాను. అయితే ఈ ప్రయాణంలో నేను అంటే ప్రతి మనిషికి కొన్ని మానసిక ఇబ్బందులు, సమస్యలు, మానసిక అలజడి, తర్వాత కొన్ని రోగాలు ఇలాంటివి ఉంటాయి. కానీ నాకు అదృష్టవశాత్తు రోగాలు లేవు, కానీ అప్పుడప్పుడు మానసిక అలజడి జరుగుతూ ఉండేది. ఏంటి ఇలా ప్రపంచం ఈ విధంగా పడుతుంది, ప్రపంచాన్ని గురించి ఎందుకు ఎటుపోతుంది, తర్వాత మన భారతదేశం ప్రగతి పథంలో ఎందుకు వెళ్ళలేకపోతుంది. సో ఇలాంటి సమస్యలు, తర్వాత రాజకీయ నాయకులు ఇలా స్వార్థపరులు ఉన్నారు ఆలోచిస్తూ ఉండేవాడిని. ఎందుకంటే నేను స్వామి వివేకానంద గారి సిద్ధాంతాలని, ఆయన సూచనల్ని, ఆయన ఉద్బోధనల్ని నేను పాటిస్తూ ఉంటాను. అయితే ఎప్పుడైతే ఇప్పుడు పత్రిజీ గారి సాంగత్యంలోకి వచ్చామో అప్పుడు నాకు అనిపించింది, మన జీవితానికి ఒక లక్ష్యం ఉంటుంది. అది ఆధ్యాత్మిక లక్ష్యం ఏంటంటే మనం ముక్తి మార్గంలో ప్రయాణం చేసి మోక్షాన్ని సంపాదించడం. దానికోసం మనం ఏ పని చేయాలో ఆ పని చేస్తూ ఉండాలి. దాని గురించి ప్రతిఫలం ఆర్జించొద్దు, ఎవరిని నిందించొద్దు, ఎవరిని దూషించొద్దు, అందరినీ ప్రేమించాలి, అందరినీ సమానంగా చూడాలి అనే ఒక సమతత్వం అనే భావనను నేను పెంపొందించుకున్నాను. దానివల్ల ఏంటంటే నా జీవితం చాలా సంతోషంగా, సుఖంగా, హాయిగా, ఆనందంగా సాగుతుంది. బయట సమాజానికి, దేశానికి సంబంధించిన ప్రశ్నలు లేవు. మనల్ని మనం తీర్చిదిద్దుకుంటూ ముందుకెళ్తే అది ఆటోమేటిక్ గా ఫ్లో అవుతుంది. చేయగలిగింది చేస్తున్నాం. వండర్ఫుల్ సార్, ఇది మంచి రియలైజేషన్. సార్, ఇక టాపిక్ వస్తే రచయిత వారు జోర్డన్
వారి గురించి ఇందులో ఎక్కువగా చెప్పడం, వారి తండ్రి గారి గురించి చెప్పడం. సో ఏంటి సార్ ఈ రచయిత వారు ఏం చెప్తున్నారు ఈ పుస్తకం ద్వారా? జోర్డాన్ మెకే అనేవారు ఒక 34 సంవత్సరాల వయసు వ్యక్తి. అతని తండ్రి పేరు మాథ్యూస్ అనమాట. అయితే ఇతను ఉద్యోగం నుంచి వస్తూ సాయంత్రం రాత్రి సమయంలో మోటార్ సైకిల్ మీద వస్తూ ఉంటాడు. వస్తున్నప్పుడు 4-5 దుండగులు వచ్చేసేసి ఆయన కొత్త మోటార్ సైకిల్ దొంగిలించడానికి లేక అతని చోటి ఘర్షణ పడతాడు. ఇతను దాన్ని వదిలిపెట్టాడు. వదిలిపోతే ఒకడు వెనక నుంచి వీపు మీద కాల్ చేస్తాడు అన్నమాట. ఆ కాల్ చేసినప్పుడు అక్కడ చనిపోతాడు. అంటే జోర్డాన్ తండ్రి ఏమో మాథ్యూస్ అనమాట. జోర్డాన్ చనిపోతాడు. చనిపోయిన తర్వాత మాథ్యూస్ అనేవాడు తన కొడుకు మీద అమిత ప్రేమ ఉంటుంది. కానీ అతను పెద్ద సైకాలజిస్టు, మనస్తత్వవేత్త, ఆత్మాధికంగా బాగా ఉన్నతంగా ఎదిగినవాడు అనమాట. జోర్డాన్ వాళ్ళ నానే అద్భుతమైన ఆధ్యాత్మికవేత్త, స్పిరిచువల్ సైంటిస్ట్, తర్వాత తత్వవేత్త కాకుండా మానసిక అంటే సైకాలజిస్ట్. సో ఇలాంటివి ఉండడం వల్ల అతనికి ఏంటంటే కొన్ని రోజుల తర్వాత జోర్డాన్ ఒక ఆత్మ వచ్చి అతన్ని కలిసడం జరుగుతున్నది. తర్వాత ఛానలింగ్ అంటే వాహకత్వం ద్వారా అతనికి కొన్ని మరణ తర్వాత ఆయనకు జోర్డాన్కి జరిగిన అనుభవాలు, విషయాలు తెలుసుకోవడం, చెప్పడం జరిగింది అనమాట. అది తెలుసుకొని దాన్ని ఆయన ఒక పుస్తకం ద లూసిస్ ల్యాండ్స్కేప్ ఆఫ్ లైఫ్ అని ఒక పెద్ద పుస్తకాన్ని రాశాడు. లూసిస్ ల్యాండ్స్కేప్ ఆఫ్ లైఫ్, ఆఫ్టర్ లైఫ్, ల్యాండ్స్కేప్ ఆఫ్ ఆఫ్టర్ లైఫ్ అనే పుస్తకాన్ని తెలుగు అయితే ఆ పుస్తకాన్ని పత్రిజీ గారు తీసుకొని ఆ పుస్తకాన్ని అంటే బాగా విపులంగా చదివిన తర్వాత ఒకరోజు అక్టోబర్ 2021లో ఎం స్వర్ణలత గారు పిరమిడ్ మాస్టర్ గారికి ఇచ్చి, అమ్మ దీన్ని అర్జెంటుగా నువ్వు దీన్ని తెలుగులో అనువాదం చేయండి అని. పత్రిజీ గారు ఇదేంటి ఈ పుస్తకం, ఇది ఆఫ్టర్ లైఫ్ గురించి ఉంది కదా అంటే, అవును ఆఫ్టర్ లైఫ్ గురించి నా దాని గురించి కూడా మీకు తెలుస్తుంది అని చెప్పాడు. అంటే అప్పుడే వాళ్ళ సిగ్నల్ ఇచ్చారనమాట పుస్తకం ద్వారా చెప్పారు. సో తర్వాత నేను ఉన్నా లేకపోయినా కూడా ఈ మరణ విజ్ఞానాన్ని అందరికీ అందించాలి అని చెప్పాడు. అప్పుడు ఎప్పుడైతే ఆమెను మొత్తము రాసిన తర్వాత ప్రూఫ్ కరెక్షన్ అయిపోయిన తర్వాతనే మన పత్రిజీ గారు ఇహలోక యాత్రను ముగించారు. అందుకని ఆయన ఆ సందర్భంగా మనం దీన్ని తెలుగులో అనువాదాన్ని మనం అక్కడ జరిగినప్పుడు సమాధి అంటే మహాసమాధి జరిగినప్పుడు అందరికీ పంచిపెట్టడం కూడా జరిగింది. వేల పుస్తకాలు పంచారు సార్ మన గ్రేట్ పిరమిడ్ మాస్టర్స్ అందరూ. అవును, వారందరికీ కృతజ్ఞతలు. అయితే దీంట్లో ఇప్పుడు ఏంటంటే జోర్డాన్ మాథ్యూస్ ఏమంటాడంటే, నేను జోర్డాన్ని తాకలేను, నేను అతనితోటి మాట్లాడలేను, కానీ అతన్ని జస్ట్ చూడగలుగుతున్నాను, అతను నన్ను చూస్తున్నాడు. తో భావనలతోటి ప్రకంపనాలతోటి ఆయన యొక్క తాను జోర్డాన్ చెప్పదలుచుకుంది నా మెదడులోకి వస్తున్నది. నా మెదడులోకి వచ్చిన తర్వాత దాన్ని నేను నా రాసే భాషలో అంటే ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లో దాన్ని చేసుకొని అలా ఆయన వచ్చినాడు. అట్లానే అతను నాతోటి గంటల తరబడి కూర్చోలేదు, వస్తున్నాడు పోతున్నాడు. అంటే ఛానలింగ్ కొన్ని రోజుల వరకు నడిచింది అనమాట. ఈ ఛానలింగ్ తోటి అసలు ఎందుకోసం మీకు అంటే ఆయన మాథ్యూస్ అంటాడు, మీరు నమ్మండి నమ్మకపోండి అది మీ ఇష్టం, మీ ఎంపిక, కానీ నా అనుభవం నేను రాస్తాను. కానీ ఒక్కటి మాత్రం మరణించిన ఆత్మలు జీవించిన ఆత్మల కోసం ఇచ్చిన విజ్ఞానం ఇది. అది ఎందుకంటే ఇప్పుడు మరణించిన తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు, కానీ మరణించిన తర్వాత ఏమైందో ఆ చూడడానికి తెలుసుకోవడం వల్ల మనం మన జీవితాన్ని ఇక్కడ కొంత మంచిగా చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం అంతా ఇప్పుడు మరణ విజ్ఞానం తెలియాలంటే మరణించిన వాళ్ళే చెప్పాలి. మరణించిన వాళ్ళే చెప్తున్న దాన్ని చదువుతున్నా ఇంకా నమ్మకపోతే ఇంకెవరేం అది అంతే. అది అందుకనే ఆయన అంటాడు అనమాట. నమ్మకం ఇప్పుడు జీవితం అనేది ఇప్పుడు జన్మ పరంపరలలో అనేక వేల జన్మలు తీసుకుంటూ ఉంటాము. దాంట్లో ఏంటి ఉచ్ఛత్ర అంటే ఇప్పుడు జోర్డాన్ కూడా ఎప్పుడైతే జన్మలు చూసుకున్నప్పుడు ముందు ఒక చిన్న బిచ్చగాడు నుంచి ఒక సాధువులాగా పెరుగుతాడు అనమాట. అలా జరుగుతుంటుంది. సో అలాగే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ పుస్తకంలో చాలా అధ్యాయాల్లో ఏంటంటే ఒక నిర్దేశకుడి పాత్ర అంటే ఒక డైరెక్టర్ రోల్, ఒక సినిమా చూపిస్తున్నాడు అనమాట. ఆ సినిమా సినిమా డైరెక్టర్ ఎవరు? ఈ జోర్డానే డైరెక్టర్. స్క్రిప్ట్ రైటర్ మాత్రమే ఈ మాథ్యూస్ వాళ్ళ నాన్నగారు. సో ఇలా దీంట్లో ఏంటంటే కొన్ని విషయాలు అంటే అసలు మరణించంగానే ఏం జరిగింది, మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతున్నది, ఆ జరిగిన తర్వాత ఆత్మలతోటి ఎలా ఉంటున్నాడు, తర్వాత అక్కడ ప్రేమ అంటే ఏమిటి, తర్వాత మరణ భయం ఎందుకు ఉంటుంది, దాన్ని ఎట్లా విడనాడాలి,
ఆ తర్వాత ఎందుకు మనకు మళ్ళీ జన్మ తీసుకోవాలని కోరిక కలుగుతుంది Right. అని కొన్ని ఇవన్నీ ఇంపార్టెంట్ ఈ విషయాలన్నీ దాంట్లో చెప్తారు. జోర్డన్ చెప్పిన విషయాలు మాథ్యూస్ వారు రాసి ఈ పుస్తకం ద్వారా ఇంగ్లీష్ పుస్తకం ద్వారా అందించారు. దీన్ని తెలుగులో మన పిరమిడ్ మాస్టర్ స్వర్ణలత గారు పత్రిజీ గారి కరెక్షన్ లో మనం బయటకు వచ్చింది. సో అంటే భూమి మీద మనం ఎలా జీవించాలో చెప్పడం కోసం ఈ విజ్ఞానం, అంతే కదా సార్? రైట్ సార్. మరి ఇప్పుడు ఈ జోర్డన్ మరణించిన తర్వాత జరిగిన మార్పులు ఏమని చెప్తారు? అక్కడి నుంచి మొదలెడదాం. ఇప్పుడు జోర్డన్ ఎప్పుడైతే వెనక నుంచి ఒక పిస్టల్ తోటి అతన్ని కాల్చారో అచేతనంగా కింద పడిపోతాడు. కింద పడిపోతే అప్పుడు మెల్లగా అతని ఆత్మ ఆ శరీరం నుంచి పైకి వస్తుంది. ఇతను ఏమనుకుంటే నా శరీరం ఉందని అనుకుంటాడు, కానీ చూస్తారు కింద శరీరం ఉంది. అదేంటని కాళ్ళు చూసుకున్నాడు, చేతులు చూసుకున్నాడు, ఏవి కదలటం లేదు. కానీ మనసు మాత్రం, ఆత్మ మాత్రం స్పందిస్తుంది అనమాట. కదలిక కనబడుతుంది. ఆ కనిపించి తర్వాత ఏం చేస్తారంటే అది పైకి తేలుకుంటూ పోతుంది. ఏం చేయాలంటే ఈలోపు ఆ దుండగులు పారిపోయారు. పోలీసు వాళ్ళు వచ్చారు. పోలీసు వాళ్ళు వచ్చి ఆ శరీరాన్ని చూసి ఓ చచ్చిపోయిందని చెప్పేసి అప్పుడు ఇంకా భయం ఉంది. అప్పటిదాకా ఏమనుకుంటాడు, నేను స్పృహ తప్పిపోయాను, నేను బతికే ఉన్నానని అనుకుంటాడు. ఆ భయంతో ఏం చేస్తాడంటే పోయి ఇంటికి వెళ్ళిపోతాడు. ఎక్కడ పోవాలంటే అక్కడికి పోగలుగుతాడు. ఇంటికి పోయి తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తుంటే మరి చెప్దాము, ఏడుపు మాన్పించేద్దామంటే ఏం చెప్పలేకపోతున్నాడు. వాళ్ళు వీళ్ళని చూడలేకపోతున్నారు. సరే భార్య ప్రేమికురాలు ఏలిసా దగ్గరికి పోతాడు. ఆమెను ఏమో చూడకపోతే ఆమెను ఏం చేయలేకపోతాడు. సరే స్నేహితుడి దగ్గరికి పోతాడు. ఎవరికి ఏం చేయలేకపోతున్నాడు, అందరినీ చూడగలుగుతున్నాడు. అలా చూస్తూ చూస్తూ చాలా దుఃఖంతో అలా ఆలోచిస్తుండే వరకు మొత్తం ఈ స్క్రీన్ అంతా మస్కైపోయి బ్లాంక్ అయిపోతుంది. బ్లాంక్ అయిపోయి ఎక్కడున్నాడో తెలియదు. అంటే అప్పుడు ఆత్మ ప్రయాణం ఆ ప్రదేశం నుంచి వేరే చోటికి వెళ్ళిపోయింది అనమాట. వేరే చోటికి వెళ్ళిపోయినప్పుడు ఒక దగ్గర ఆగే వరకు పెద్ద సూర్యకాంతి మించిన పెద్ద కొన్ని వేల రెట్ల సూర్యకాంతి మించిన ఒక పెద్ద ప్రదేశం కనబడుతుంది. అప్పుడు అనుకుంటాడు, ఓహో తెల్లారిపోయిందేమో, అంటే ఇంకా భూలోకంలో ఉన్నారేమో అనుకుంటుంది. తెల్లారితే సూర్యుడు లేడు, కానీ అంత కాంతివంతంగా ఉంది. అంటే ఒక కాంతివంతమైన ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ పచ్చిక బయళ్ళు ఉన్నాయి. తర్వాత అక్కడ చాలామంది ఆత్మలు అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. ఆత్మలన్నీ వీటితోటి సంభాషిస్తున్నాయి. అంటే అది సంభాషణ మాటతోటి కాదు, అంటే భావంతోటే చైతన్యంతో సంభాషణ జరుగుతుంది, శబ్దంతో సంవాదన జరుగుతుంది. అలా చూస్తున్నప్పుడు అక్కడ చాలాసేపు అక్కడే ఉండిపోతాడు. ఎందుకంటే మరణ భయం, మరణించిన అనే ఒక నిజాన్ని జీర్ణం చేసుకోలేకపోతున్నాడు. కాబట్టి అప్పుడు వారికి ఒక ప్రేమ శబ్దం ఒకటి వినబడుతుంది. నువ్వు ఎప్పుడైతే ఈ మరణ భయాన్ని తర్వాత మరణం నుంచి తన స్వస్థత చేకూర్చుకొని నీకు ప్రేమ అనేది అలవర్చుకుంటావు, అప్పుడే నీకు సర్వాత్మలోకానికి అంటే ఆత్మలోకానికి నీకు దారి చూపబడుతుంది. ఆ తర్వాత దారిలో వెళ్ళబడుతుంది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి? జనరల్గా భూమి మీద ఉన్న శరీరంతో ఉన్న వాళ్ళు వదిలిన వెంటనే అసలు చనిపోయినట్టు నమ్మరు, నేను ఉన్నాను అనుకుంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం, అందరినీ వారు చూస్తుంటారు. మనకు ఒక్క డెడ్ బాడీయే కనబడుతుంది ఆడ, అందరినీ చూస్తూ ఉంటారు. అందుకే వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మంచి మాటలు మాట్లాడుతూ ఉంటారు అందరూ, అంతే కదా సార్? వారి గురించి మంచి మాట్లాడుతుంటారు. నా గురించి ఏమనుకుంటున్నారో అనేది వాళ్ళు తెలుసుకుంటారు. ఇది జోర్డన్ వారి ద్వారా ప్రతి ఒక్క మరణం ఇలాగే ఉంటుంది అని తెలుసుకోవాలి. ఇప్పుడు అందుకనే మనం ఏంటంటే మరణాన్ని అయితే జోర్డన్ ఏమంటాడంటే మన జన్మ పరంపరలో మరణం అనేది ఒక చిన్న విరామం, అంటే స్మాల్ పాజ్, ఒక ఇంటర్వెల్ కూడా కాదు అది, ఇంటర్వెల్ ఒక కామా, ఒక చిన్న బ్రేక్ అంతే, టీ బ్రేక్ అన్నట్టు. దాని గురించి ఎవరు భయపడాల్సింది అయితే లేదు. అది కూడా ఒక అంటే దాన్ని ముందు తెలుసు. అంటే ఏంటి సార్, మొత్తం మీద నేను మరణించాను అని అంగీకరించి ఆ ప్రేమ తత్వాన్ని తెచ్చుకుంటేనే, స్వస్థత పెంచుకుంటేనే అటు వెళ్తాం. లేకుంటే అక్కడే ఎన్నో సంవత్సరాల దాకా కొంతమంది ఏం చేస్తారంటే, కొన్ని ఆత్మలు ఉంటాయి, ఆత్మలు మేము చనిపోలేదు అని నమ్ముతా ఉంటాయి. చనిపోలేదని భ్రమల్లో ఉన్న వాళ్ళు అక్కడే ఉండిపోతారు. ఆ భ్రమ విడేదాకా వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్న నిర్దేశకులు కానీ అక్కడ ఉన్న మిగతా ఊర్త ఆత్మలు ఉంటాయి కదా, వాళ్ళు నచ్చజెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చేసి ఎప్పుడైతే నేను చనిపోయాను, నాకు మరణ భయం నేను తర్వాత అనుకున్నా, అప్పుడు మాత్రమే అతన్ని లోపలికి తీసుకెళ్తారు అనమాట. ఆత్మలోకాలకు, సర్వాత్మలోకానికి తీసుకెళ్తారు. అంటే ఇప్పుడు ఇక్కడ పత్రిజీ అందించిన జ్ఞానం ఏంటి? మనకి ధ్యాన సాధన చేసి ఈ మరణ విజ్ఞానం తెలుసుకున్న వాళ్ళు ఎక్కడ ఆగకుండా డైరెక్ట్ వెళ్ళిపోతారు. అయితే అందుకని ఇక్కడ జోర్డన్ ఏం చెప్తానంటే, ఎప్పుడైతే మీకు భయం ఉందో, మరణ భయం ఉందో, ఆ మరణ భయాన్ని తీసేయడానికి మనం ఒక ప్రేమ ధ్యానం అనేది ఎలా చేయాలో కూడా చెప్తాడు.
అక్కడ ఆత్మలోకంలో ప్రేమ ధ్యానం. అంటే అది ఇక్కడ మనం చేస్తే మనకి మరణ భయం ఉండదు అనమాట. ఓహో, కింద అది అని ఆయన అక్కడే చెప్తున్నాడు అనమాట. అక్కడికి వెళ్ళినాక చెప్తున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత అలా కొంతమంది ఎవరైతే మరణ భయం ఉంటుందో వాళ్ళతో ఆ ధ్యానం చేపిస్తే ప్రేమతో అనుసంధానం అయ్యే టెక్నిక్ నేర్పిస్తారు కదా, అది మనకు చెప్పేసిండు. అది మనం ఇక్కడ ఎవరికైతే మరణ భయం ఉంటుందో అది మనం వాళ్ళకి చెప్పి మనం చేయించవచ్చు. అచ్చా, ఫస్ట్ వెళ్ళినాక పైకి వెళ్ళినాక కూడా ఆ భయం ఉంటుంది. కొన్ని ఆత్మలకు అలాగే ఉంటాయి సార్. మరి ఎన్నో జన్మలు తీసుకుంటున్నాం, మరణిస్తున్నాం, పుడుతున్నాం అని అర్థమైనాక కూడా ఈ మరణ భయం శరీరానిక, ఆత్మక, మనసుక? ఇక్కడ ఇది చాలా యాక్చువల్గా ఏంటంటే మరణ భయం అనేది శరీరానికి ఉంటుంది, కానీ ఆ శరీరము ఎంత హత్తుకపోయిందంటే మనసుకి ఈ మాట, ఆత్మకి మాట అది ఎప్పుడైతే శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత కూడా ఆత్మ కూడా మనసుతో ఆలోచిస్తుంది కాబట్టి అది కొంత ఉంటుంది కాబట్టి దానితోటి అది అంటుకొని ఉంటుంది అనమాట. ఆ మనసు ఆత్మకి మరణ భయం లేదు, కానీ ఈ శరీరం నుంచి వచ్చిన దాన్ని అక్కడ కొద్దిగా పట్టుకొని ఉంటుంది, బంధం పట్టుకొని ఉంటుంది అనమాట. ఓకే, ఆత్మతో ఉన్న కొద్ది మనసే ఆ భయాన్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఆత్మతో మనసు స్పందిస్తుంది, తర్వాత ఇతరులతో భావ వ్యక్తీకరణ చేస్తుంది, తర్వాత తనకు నచ్చిన వాళ్ళతో, తర్వాత తన ఆత్మీయులతోటి, తన స్నేహితులు ఆత్మలు ఏదైతే ఉంటాయో వాటితో పోయి కలిసి వాటి చేస్తారు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఇంకొక ఫ్రీ విల్ ఏమి ఇచ్చారంటే నీ తల్లిదండ్రులు కానీ నీ భార్యని కానీ నీకు వాళ్ళ నుంచి ఎప్పుడంటే అప్పుడు చూసుకోగలిగే దాన్ని కూడా ఇస్తారనమాట. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు చూడడానికి అతనికి ఇట్లా అనిపిస్తుంది, నేను మా ఇంటి చూడాలి, నా కంప్యూటర్లో పనిచేయాలని దాన్ని మనకు ప్రత్యక్షం అయిపోతాయి. అరే నేను నా స్నేహితుడి ఇంటికి పోవాలి, స్నేహితుడు అనిపిస్తాయి. ఎలిసాని కలవాలంటే ఎలిసా వచ్చేసి ముద్దు పెడుతుంది. అరే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇట్లా తర్వాత నేను ఒక సముద్ర జలపాతం కొంటే పెద్ద నీళ్ళతో జలపాతం వచ్చేది. అలా ఇట్లా చేసి దీంతో ఒక ఏనుగు కావాలని ఏనుగు వచ్చేసి ఉంటుంది. ఆ తర్వాత ఇంకా నాకు భూతం కావాలంటే భూతం వచ్చేసి ఆ రెండు కొట్లాడుకుంటుంటాయి. ఇక ఏం చేయాలో అర్థం కాదు. అరే అప్పుడు ఏం చేయాలని చూస్తుంటే అక్కడ తన ముందు ఈ కంప్యూటర్ స్విచ్ లాగా 2 మీటర్లు ఉంటాయి. ఒకటో సంకల్పం మీటర్, ఇంకోటి శ్రద్ధ మీటర్. ఈ 2 స్విచ్లు ఆఫ్ చేయగానే మొత్తం ఆగిపోతుంది. అప్పుడు తెలుసుకుంటాడు, ఎప్పుడైతే నేను శ్రద్ధతోటి ఏదైతే సంకల్పం చేసుకుంటానో అది నా ముందు కనబడుతుంది, ఆ ప్రతిబింబం నాకు కనబడుతుంది అని తెలుసుకుంటాను. ఆత్మలోకంలో శరీరం లేనప్పుడు థాట్స్లో, ఆలోచనలో ఏమొస్తుంది జరిగిపోతుంది. అది ఏమన్నా కావచ్చు. అంటే ఆ ఏం కోరుకోవాలి, ఏం సంకల్పించాలనే ఆ జ్ఞానం ఉండాలి. అది కింద తీసుకోవాలి. పైకి పోయినాక వాహ్, కింద మనకు ఎంత అమృత వాక్కులు ఇచ్చారు సార్ పత్రిజీ. బాబా, వెరీ నైస్. సరే, నెక్స్ట్ ఏం చెప్తారు? ఆ సమూహంలో ఎలా ఉంటారు? అయితే ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఒక ప్రేమ శబ్దం వినపడ్డది కదా, మీరు ఎప్పుడు ఈ స్వస్థత ప్రదేశంలో మీరు ఎప్పుడైతే ప్రేమ అనుభూతిని పొంది ప్రేమతో అనుసంధానం కావడానికి రెడీగా ఉంటారో అప్పుడు మీకు ఈ ద్వారం తెరవబడుతుంది అని చెప్పారు. సో అలాగే కొంతసేపు కొన్ని రోజులు అక్కడ కొంత సమయం, అంటే సమయానికి అక్కడ రోజులు గంటలు ఉండవు అనమాట. సో పోయిన తర్వాత అప్పుడు కొన్ని ఆత్మ సమూహాలు, అంటే ఒక 10-11 మంది అతని ఆత్మలు కలిస్తే అతన్ని తీసుకెళ్తున్నాయి అనమాట. ఒక సొరంగ మార్గం లాగా, తర్వాత ఇంకొక పచ్చిక బయలు ద్వారా అట్లా పోతుంటే ఎక్కడ ఒక దగ్గరకు వచ్చే వరకు మొత్తము మినుగురు పురుగులాగా ఎన్నో ఆత్మలు, అంటే సూక్ష్మ రూపంలో 1000 ఆత్మలు కనబడుతున్నాయి. ఏంట్రా అని ఇక్కడ చూస్తుంటే అదే సర్వాత్మలోకము అని చెప్తారు. నువ్వు ఎక్కడ ఉండాలి అనేది నీ ఇష్టం. నీకు ఒక సమూహంలో ఉండాలి, నీకు తెలిసిన వాళ్ళతో ఆత్మలతో ఉండాలి అంటే ఈయన ఏం చేసుకుంటాడు, ఒక 10-11 మంది కలిపి ఒక దగ్గర ఉన్న దగ్గర ఆ పొలము అంటాడు, అక్కడ ఆ పొలం అనే జాగాలో అక్కడ ఉండటానికి నిశ్చయించుకుంటాడు. ఆ పొలంలో నిశ్చయించుకున్నప్పుడు ఏం చేస్తాడంటే అక్కడ ఏం జరుగుతున్నది, ప్రతిరోజు తరగతులు, అంటే క్లాస్ రూమ్ టీచింగ్ ఉంది. ఏం టీచింగు? నువ్వు ఇన్ని జన్మలు తీసుకున్నావు, ఈ జన్మలో ఏమేమి తప్పులు చేస్తున్నావు, ఏమేమి ఒప్పులు చేస్తున్నావు, మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాలంటే ఏమి ఆలోచిస్తున్నావు, నీ ప్రణాళిక ఏంటి, కారణ పాఠ్య ప్రణాళికలు, కర్మ పాఠ్య ప్రణాళికలు నీకేమున్నాయి అవన్నీ చూపిస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నట్టే ఆకాశిక్ రికార్డ్స్, నీకు ఆడియో వీడియోలో నువ్వు ఫస్ట్ ఏం చూపించారు, ఈ జన్మలు, గత జన్మ, అంటే జస్ట్ జోర్డన్గా నువ్వు చిన్నప్పుడు ఎలా పుట్టావు, పుట్టిన డేట్ నుంచి చనిపోయేంత వరకు అన్ని సినిమా రీల్లాగా ఎలా పెరిగావు, తల్లిని ఫస్ట్ ప్రేమించావు, తర్వాత కోపగించుకున్నావు, స్నేహితురాలను కొట్టావు, తర్వాత ఎలిసాను ప్రేమించావు, చెల్లెలు అన్ని అతను ఉద్యోగం చేసావు, అట్లా మొత్తం చంపే వరకు
తన జీవిత ప్రయాణాన్ని మొత్తం చూపిస్తాడు. చూపించిన తర్వాత చూసుకున్న తర్వాత ఇప్పుడు చూడు, నువ్వు ఇక్కడ ఏమి చేస్తావు, ఇక్కడ ఏం చేస్తావు, ఇక్కడ చేస్తావు, నువ్వు ఒకవేళ నువ్వు ఇలా కాకుండా ఇలా చేస్తే నీ జీవితం ఇలాగా ఉండేది అని వేరే డైరెక్షన్స్ కూడా చూపిస్తారు. ఆహా, ఇప్పుడు ఏం జరిగి ఉందో చూపించారు, ఇలా కాకుండా ఇలా చేసి ఉంటే ఇక్కడ ఇలా జరిగేది అని చెప్తారు. తర్వాత ఇంకా ఏమంటారంటే అసలు నీ ఆత్మ పుట్టిన కాడ నుంచి ఇప్పటి వరకు ఎన్ని జన్మలు తీసుకున్నావు అదంతా ఒక ఫ్లాష్ బ్యాక్ తోటి, అంటే చాలా ఫాస్ట్గా రీవైండింగ్ చేపిస్తారు. ఆ రీవైండింగ్లో ఫస్ట్ ఈయన ఏం చూస్తారంటే ఒక మామూలు బిచ్చగాడిలాగా అందరి దగ్గర బిచ్చం అడుగుతూ ఉంటాడు. ఆ తర్వాత ఇంకా కొన్ని మంచి మామూలు మనిషిగా ఉంటాడు. ఆ తర్వాత అలా చేస్తూ ఈ జోర్డన్ కంటే ముందు పుట్టినప్పుడు ఒక ఆత్మాధిక శాస్త్రవేత్తలాగా కొద్ది ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకున్నాడు అనమాట. ఈ ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవడం వల్ల ఈ ఒక ఆత్మతత్వవేత్తకి తర్వాత మానసిక శాస్త్రవేత్తకి కొడుకుగా పుడతాడు అనమాట. సో అది తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత అదే ఇంకోటి ఏం తెలుసుకుంటాడంటే తను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎలీషా ఈ జన్మలోనే కాదు, గత కొన్ని జన్మల వరకు, అంటే 7 జన్మలను రాయలేదు, కొన్ని జన్మలలో కూడా ఆమె తన ప్రియురాలిగా ఉంది అని కూడా తెలుసుకుంటాడు. ప్రియురాలుగా భార్యగా ఉంది అని తెలుసుకుంటాడు. సో ఇలా తెలుసుకున్న తర్వాత ఏంటంటే ఈ నేర్చుకోవడానికి ఎలా ఉంటుంది అంటే 3 పద్ధతులు ఉంటాయి. అందరు కలిసి తరగతిలో నేర్చుకోవడం, లేదు అంటే ఒక పర్టికులర్ ఉపాధ్యాయుడి దగ్గరికి పోయి నేర్చుకోవడం, లేదు అంటే ఇంకో సంరక్షకుడు అంటే గార్డియన్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర నేర్చుకోవడం. ఇలా రకరకాలుగా మనం జన్మల పరంపరల గురించి, జన్మల పరంపరలో ఏమేమి చేశాము, ఎలా అభివృద్ధిని సాధిస్తాము, ఎలా ప్రేమను సంపాదించాలి అని, ప్రేమతో అనుసంధానం ఎలా కావాలి, ఈ క్లాసెసే నడుస్తూ ఉంటాయి అన్నమాట. మరి ప్రేమ గురించి అన్నారు, పైన ఎలా ఉంటుంది ఈ జ్ఞానము మొత్తం మీద సీనియర్ సోల్స్ ఉంటారు, గైడ్స్ ఉంటారు, వారు జ్ఞానం అందిస్తారు. ఇప్పుడు మరి భూలోకం మీద పైలోకంలో ఈ ప్రేమ అనేది ఎలా ఉంటుంది సార్? వ్యత్యాసం ఏంటంటే భూలోకంలో ఉండే ప్రేమ ఏంటంటే అశాశ్వతము, తాత్కాలికము, తర్వాత చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటుందన్నమాట. అలా కాకుండా ఆత్మలలో సర్వాత్మలోకంలో ఉన్న ప్రేమ అనేది ఒక ప్రదేశం అన్నమాట. అంటే మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో ఆ ప్రేమ తత్వంలోకి వెళ్ళి ఆ ప్రేమికుడుగా మారిపోవడం. అంటే ఇప్పుడు నేను పలానా ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను పత్రిజీ గారిని చాలా గాఢంగా ప్రేమిస్తున్నాను, అభినందిస్తున్నాను, పూజిస్తున్నాను అనుకుంటే ఆ ఆలోచనతో పోతూ ఉన్న తర్వాత కొంత సమయానికి ఆ ధ్యానం చేస్తూ నేనే పత్రిజీ ప్రతిరూపంగా మారిపోవడం అనమాట. అది అక్కడ ప్రేమతత్వంతో ప్రేమికుడు ప్రేమ ఎవరి మీద ఉందో వాళ్ళలా అలా. ఇప్పుడు అక్కడ ఏమంటున్నారంటే ఈ ఆత్మలన్నిటికీ వాళ్ళు క్లాసులు పెట్టిన తర్వాత ఇది నేర్పిస్తూ ప్రేమతత్వం నేర్పించిన తర్వాత ఎప్పుడైతే ప్రేమతత్వంలో వాళ్ళు పరాకాష్ఠకు చేసి అనుసంధానం జరుగుతారో వాళ్ళ ఆటోమేటిక్గా సర్వాత్మలో కలిసిపోతారు. అంటే సర్వాత్మ మీద ప్రేమ పెంచుకున్నప్పుడు, అంటే మనం దాన్ని భూలోకంలో ఏమంటామంటే ఎవరైతే సరిగా ధ్యానం చేస్తూ చాలా సమాధి స్థితికి వెళ్ళి తురియా స్టేట్కి వెళ్ళి ముక్తి మార్గంలో ప్రయాణం చేసినప్పుడు అదే ఆఖరి జన్మ అయిపోయి వాళ్ళు మోక్షం పొందుతారు అని చెప్తాం. అక్కడ అదే జరుగుతున్నది అనమాట. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏదైతే ఇన్కంప్లీటెడ్ వర్క్ ఉందో అది వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పుడు మళ్ళీ జన్మ తీసుకోకుండా మీరు కావాలంటే సర్వాత్మలో కలవచ్చు అనే దానికి క్లాసులు పెడుతున్నారు, ఇండివిజువల్ కోచింగ్ ఇస్తున్నారు. కానీ మన ఆత్మలకు ఎలా ఉంటుందంటే తను పుట్టిన భూగ్రహం మీద లేకుంటే ఏ గ్రహం మీద మమకారం ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఎన్నో అన్వేషణలు సమస్యలు ఉంటాయి, కుతూహలం ఉంటుంది, తర్వాత ఇక్కడ లైంగిక ఇచ్ఛలు ఉంటాయి, తర్వాత ఋతువులు ఉంటాయి. అంటే ఋతువులు అంటే ఒకసారి శీతాకాలం, ఒకసారి ఎండాకాలం, ఒకసారి అర్చ ఉంటాయి. తర్వాత రాత్రి పగలు ఉంటుంది, తర్వాత పడుకోవడం, తిండి తినడం, ఇవన్నీ ఉంటాయి. వీటి మీద మనసు పోయి లేదు నేను ఇంకో జన్మ తీసుకుంటాను అని అలా పర్మిషన్ కోసం తీసుకుంటారు. ఎప్పుడైతే జన్మ తీసుకుంటారు అనగానే మళ్ళీ ఆకాశ రికార్డులో చూపిస్తారు, నువ్వు ఏం జన్మ తీసుకుంటున్నావు, ఎలాంటి జన్మ నీకు కావాలి, ఈ జన్మ అయితే ఇలా ఉంటుంది, ఇంత వయసు ఉంటుంది, ఈ జన్మ అయితే. అప్పుడు మన ప్రణాళిక ఎలా ఉండాలి అంటే మనను ప్రేమించిన ఆత్మలు దగ్గరలో ఉంటే అక్కడ జన్మ తీసుకోవాలని అనుకోవాలి. తర్వాత మనం మోక్ష మార్గంలో ధ్యాన మార్గంలో ఉండాలి అనుకుంటే ఎక్కడ జన్మ తీసుకోవాలని, ఎందుకంటే మనకు ఆప్షన్స్ వాళ్ళే ఇస్తున్నారు. మన నెక్స్ట్ జీవితం అనేది మన ఎంపిక మాత్రమే. అక్కడ స్వర్గం లేదు, నరకం లేదు, బాధలు లేవు, సుఖాలు లేవు, అంతా ఉన్నదంతా ఒకటే ప్రేమ 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 తప్ప ఏం లేదు, ఏమీ లేదు. పైన మొత్తం అదే ఉంది కాబట్టి భూమి మీద స్నేహతత్వంతో ఉండమన్నారు. అవును,
పైన అంతా అదే కదా సార్, మళ్ళా కింద కూడా అదే ప్రేమలో కొట్టుకోపోతే ఎట్లా? ఎందుకంటే కింద ప్రేమ అంటే కండిషన్స్, నాకు నచ్చినట్టు ఉంటేనే, లేకపోతే నా వాళ్ళను మాత్రమే. ఇప్పుడు నాకు తెలిసిన లక్ష్మీనారాయణ సార్ మీదనే నాకు ప్రేమ, వేరే వాళ్ళ మీద లేదు. అదే అందుకనే ఇక్కడ ఉన్న ప్రేమ అనేది అశాస్త్రం, అక్కడేమో ప్రేమ శాస్త్రం. తర్వాత ఇక్కడ ప్రేమలో ఏంటంటే ఒక భయం కూడా ఉంటుంది. ఇక్కడ ఇది ప్రేమ, ఇక్కడ ఎవరిని బాగా భయం కూడా ఉంటుంది వాళ్ళ పట్ల. ఇప్పుడు అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక బీదవాడు ఉంటాడు, ఒక కోటీశ్వరుడు అమ్మాయి ఉంటుంది, ఆమె మీద ప్రేమ కలిగింది అనుకో, ప్రేమతో వెనక భయం ఉంటుంది. ఎందుకంటే బాడీగాళ్ళు వచ్చి ఎప్పుడు కథం చేసేస్తారు. సో అలా అక్కడ మాత్రం ఏంటంటే ప్రేమ అనేది ఒక తత్వము, ఒక ప్రదేశం, అంటే ఆ సర్వాత్మ లోకమంతా ప్రేమే ఉంటుంది. కాబట్టి మీరు ప్రేమలో ఏ విధంగా ఉండాలి, తర్వాత ప్రేమను ఏ విధంగా మన జీవితంలో అంటే ఆత్మ జీవితంలో దాన్ని అనుసంధానం చేసుకోవాలి, అదే విషయాన్ని వాళ్ళు అక్కడ నేర్పుతారనమాట. కాబట్టి ఇక్కడ మనం వాళ్ళు ఏమంటారంటే ఎవరికైతే మీరు మరణ భయం ఉందో మీరు ఆ మరణ భయాన్ని మీరు మరణం కంటే ముందే జయించవచ్చు. ఏ విధంగా అంటే మీరు మళ్ళీ అక్కడ చెప్తున్నారు మరణాన్ని ఊహించుకోండి, మరణాన్ని ఊహించుకొని ధ్యానం చేయండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఎప్పుడైతే మీరు మరణం నాకు భయము అన్నప్పుడు ఆ భయం పోయేదాకా అదే రకమైన ధ్యానం చేస్తే మీకు మరణ భయం పోతుంది. తర్వాత ప్రేమ లేదు అనుకుంటే ప్రేమ ద్వారా ధ్యానం చేయండి. ప్రేమ ధ్యానం ఎలా చేయాలంటే మీరు అత్యంత ప్రీతికరమైన వ్యక్తిని ఎవరిని ప్రేమించుకుని, మీ తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ప్రేమికురాలు కావచ్చు, లేకుంటే గురువు కావచ్చు, లేకుంటే స్నేహితులు కావచ్చు, ఎవరైతే ఎవరిని ఎక్కువ ప్రేమించాలనుకున్నారో అతని మీద దృష్టి నిలిపి శ్వాస మీద ధ్యాస పెట్టి, అదే సేమ్ ఆనాపానసతిలాగా గాఢమైన శ్వాసలు తీసుకుంటూ చేస్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే అతని రూపం మనకు కనబడుతుంది. అంటే మనం ప్రేమతత్వంతో ఉండడం అనేది చాలా ముఖ్యము అని అర్థమైంది. సో ప్రేమతత్వంతో భూమి మీద ఉన్నప్పుడే అసలు భూమి మీద ఈ తత్వాన్ని పెంచుకుంటే పైన ఈజీ అవుతుంది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది సార్. అంటే కింద కండిషన్స్తో కూడుకున్నది ఉంటుంది, ప్రేమ ఉంటే భయం కూడా ఉంటుంది. అంటే చాలామంది ప్రేమ ఉన్నప్పుడు భయం కూడా దాగి ఉంటుంది, వాళ్ళకేమన్నా అవుతుందో అన్న భయం ఉంటుంది, లేకపోతే నేను ప్రేమిస్తే అది దక్కుతుందో దక్కదా అన్న భయం. భూమి మీద అయితే యువత ఎప్పుడు దాని మీదనే ఎదుర్కొంటున్నారు, కానీ అక్కడ లేదు, అన్కండిషన్. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఇంకొకటి ఏం అర్థమైందంటే పత్రిజీ ప్రేమ గురించి బోధించకపోయినా, అంటే మనకు అర్థమైన పాయింట్ చెప్తున్నాం సార్, ప్రేమ గురించి బోధించలే కానీ సపోర్ట్ చేశారు. ఎందుకు అంటే పైన ఉన్నది అంతా ప్రేమే, పైనది కిందికి దించాలన్నారు. పైన స్నేహం ఉంది, పైన ప్రేమ ఉన్నది మీరు అన్నట్టు, పైన జ్ఞానం ఉంది, పైన ఏముంది గైడెన్స్ ఉంది, తర్వాత స్వస్థత, ఒకరినొకరు హీల్ చేయడం, ఏదో ఎనర్జైజ్ చేయడం కాదు, జ్ఞానంతో షేర్ చేసుకోవడం, కౌన్సిలింగ్, ఇవన్నీ కింద చేపిస్తున్నారు మనతో. వాహ్, గ్రేట్ పాయింట్ సార్. సో ఇంకా సార్ ఇంకా ఏంటంటే జోర్డాన్ ఏం చెప్తాడంటే మీరు అంటే తండ్రికి చెప్తున్నా, తండ్రి మనకు చెప్తున్నాడు, మీరు మరణాన్ని గురించి ఎప్పుడూ విచారం పొందొద్దు, మరణాన్ని ఎప్పుడూ ద్వేషించొద్దు, మరణాన్ని ఎప్పుడు కూడా నువ్వు ఆహ్వానించాలి. అది మన జన్మ పరంపరలో ఒక చిన్న విరామం మాత్రమే. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే మీరు ప్రతి జన్మలో ఎందుకు మన అభివృద్ధి అంటే ఆత్మ అభివృద్ధిని కోరుకుంటూ మనం జన్మ తీసుకుంటున్నాం కాబట్టి ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకున్నప్పుడు సర్వాత్మలోకంలో ప్రేమమయంలో ఉండి మనం మోక్షాన్ని సంపాదించవచ్చు. అందుకనే మన పత్రిజీ గారు కూడా చెప్పింది ఏంటంటే మీరు ధ్యానం ఎక్కువసేపు చేయండి. ధ్యానం ఎంత ఎక్కువసేపు చేస్తే అంత మీరు హాస్టల్గా కనెక్షన్ అయిపోతారు. హాస్టల్లో కనెక్షన్ అయినప్పుడు ఏంటి, ఆ ఆత్మలోకంలో ఏం జరుగుతున్నదో మనం ఇప్పుడే చూడొచ్చు. చూసి ఆ ఆత్మలోకంలో ఉండడానికి కావాల్సిన నియమాలు నిబంధనలు మనం ఇప్పుడే నేర్చుకోవచ్చు. అప్పుడు మరణం జరిగిన తర్వాత ఆ స్వస్థత ప్రదేశంలో కొన్ని సంవత్సరాలు ఉంటారు కొంతమంది, అలా ఉండాల్సిన అవసరం లేదు. తర్వాత అక్కడ కాలం ఏంటి, ఇక్కడ కాలానికి గంటలు ఉన్నాయి, అక్కడ కాలానికి ఏమి లేదు, పగలు లేదు, రాత్రి లేదు, తిండి లేదు, ఆహారం లేదు, నిద్ర లేదు. అక్కడ అన్ని ఆత్మలోకంలో ఆత్మలే ఉంటాయి తప్ప కింద ఉన్నట్టు తెలిసిన వాళ్ళు, బంధువులు,
కొడుకు మనవరాళ్ళు అలాంటి అంటే వాళ్ళని గుర్తించగలుగుతాం. అంటే అక్కడ ఉన్న ఆత్మల్లో మనకు తెలిసిన ఆత్మలు ఏవైనా ఉంటే వాటిని గుర్తించగలుగుతాం. తర్వాత మనం ఏదైతే ఊర్ధ ఆత్మలు ఏవైతే ఉన్నాయి వాళ్ళని కలవాలి అనుకున్నాం. పెద్ద పెద్ద గురువులు కూడా అక్కడ ఆత్మలు ఉండొచ్చు కదా, వాళ్ళని కలిసి ఏదైనా నేర్చుకోవాలని జ్ఞాన సంపద పొందాలనుకుంటే వాళ్ళని కలవచ్చు అనమాట. అంటే మొత్తం మీద పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ జ్ఞానం పెంచుకొని నేర్చుకో ఉన్న ఏమేం చేశామో రివ్యూ చేసుకొని మళ్ళీ ఎలాంటి జన్మ కావాలో మనమే ఎంపిక చేసుకొని భూమి మీదకి వస్తాం. అంటే భూమి మీద నుంచి వెళ్ళిపోయే ముందే ఈ మరణ విజ్ఞానాన్ని, అంటే ఎక్కడికైనా మనం వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ ఎన్ని రోజులు ఉండాలి, ఎక్కడుండాలో తెలియకపోతే పోయి చూసుకొని అక్కడ అన్ని బుక్ చేసుకొని ఇగో ఇక్కడ ఉంటాము 10 రోజులు అని ప్రిపేర్ చేసుకొని వచ్చినట్టు ధ్యానంలో పైకి వెళ్ళి ఆడ సెట్ చేసుకొని వస్తాం. చేయాలి కూడా చేయాలి. అంటే ఇప్పుడు ఒంటరిగా వస్తారు, ఒంటరిగా వెళ్తారు అంటారు సార్. ఒంటరిగా ఉండడానికి ఇబ్బంది పడతారు ఎందుకు ఒంటరిగా? ఇప్పుడు ఎక్కడ కూడా మనం ఏంటంటే జోర్డాన్ కూడా ఫస్ట్ ఏమనుకుంటాడంటే, అరే నేను చనిపోయాను, ఇక నాకు నా తల్లిదండ్రులు, నా భార్య, తర్వాత స్నేహితురాళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు అందరూ ఇక్కడ ఉండిపోయారు, నేను ఎలా దీంట్లో ఉండాలి అని అనుకుంటాడు. అనుకొని ఎప్పుడైతే ఆ స్వస్థత ప్రదేశంలోకి వెళ్తాడో అతనికి తెలిసిన కొన్ని ఆత్మలు కనబడతాయి. ఆత్మలే పలకరిస్తాయి. ఆత్మలతో కలిసినప్పుడు వాళ్ళతోటి ఉండడానికి తను ఇష్టపడతాడు అనమాట. అప్పుడు అతనికి అలాంటప్పుడు దానికి వేరే ఏకాంతం అనేది తెలియదు. కాకపోతే అక్కడ ఏంటంటే మన సెల్ఫ్ ఫ్రీ లాగా మీరు ఏకాంతంలో ఉండదలుచుకుంటే ఏకాంతంలో ఉండొచ్చు, మీరు ఒక సమూహంలో ఉండాలనుకుంటే సమూహంలో మళ్ళీ చాయిసే, మన ఛాయిసే అక్కడ. కాకపోతే మీరు అన్నట్టు సార్ భూమి మీద ఉన్నప్పుడే ఒంటరిగా సాధన చేయడం, ఒంటరిగా తనను తాను తెలుసుకోవడం అనేది ముఖ్యమే కదా. ముఖ్యమే. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా మరి పత్రిజీ గారు ఏం చెప్తారంటే 2 ఉన్నాయి. ఒకటి ఉంటూ ఏకాంత ధ్యానం, వ్యక్తిగత ధ్యానం సపరేట్గా చేసుకున్నాం. కానీ ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకొని సంకల్ప ధ్యానము, సామూహిక ధ్యానం చేస్తాం. అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నాం, ఇప్పుడు పత్రిజీ గారు అమృతోత్సవాల్లో అందరం పోయి ధ్యాన జగత్తు కోసము సంకల్పం చేసుకొని కొన్ని వందల మంది కలిసి ఒకేసారి ధ్యానం చేస్తున్నాం అనుకో, అది గ్రూప్లు అంటే మెడిటేషన్ లేకుంటే సమూహ ధ్యానం అంటారు. కానీ మన మోక్షం కోసం, మన ఆత్మాధిక లక్ష్యమైన మన ముక్తి మార్గం కోసం అయితే మనం ఒంటరిగా ప్రయాణం చేయాల్సిందే. ఎవరి సాధన వారే, ఏ వయస్సులో ఉన్నా. వయస్సు పడిబడిన వాళ్ళైతే ఇంకా ఒంటరి సాధన ఎక్కువ చేయొచ్చు. ఇప్పుడు పత్రిజీ గారు ఏం చెప్పాడు, మీ వయసు ఎంత ఉందో అంత అది మినిమం అన్నాడు. మీరు ఎక్కువ చేయొచ్చు, 2 గంటలు చేయొచ్చు, 3 గంటలు చేయొచ్చు. ఎంత చేస్తే అంత విజ్ఞానాన్ని అలైన్ అవుతాం. అవును. తక్కువ చేస్తే తక్కువ విజ్ఞానం వస్తుంది, అంతే కదా. అంతే. ఎక్కువ చేస్తే ఎక్కువ, మనకి ఇంత కావాలంటే అంత. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మాదేవ అనే పదం కూడా వాడారు కదా. సో ఓవరాల్ గా జోర్డన్ వారు ఆ జ్ఞానం అందించి భూమి మీద ఎలా ఉండాలని చెప్తున్నట్టు సార్. దీన్ని అది ఏం చెప్తున్నంటే, ఎప్పుడైతే మీరు ఉన్నత లోకాలైన ఈ సర్వాత్మ లోకాలకి మీరు వెళ్ళాలనుకుంటున్నారో, ఎప్పుడంటే ప్రతి ఒక్కరు వెళ్ళినైతే దానికి సమయాన్ని తగ్గించుకోవడం మీ ఈ జీవితంలో ఉంది. అదే మెయిన్ అనమాట. ఈ జీవితంలో మీరు ఎన్నో కోరికలు పెంచుకొని, ఎంతో డబ్బు సంపాదన చేసుకొని, డబ్బు ప్రేమతత్వాన్ని పక్కన పెడుతున్నారు, సేవాతత్వాన్ని పక్కన పెడుతున్నారు, కరుణ జాలిని పక్కన పెడుతున్నారు. ఇవన్నీ అక్కడ ఉన్న లక్షణాలు కదా. ఆ లక్షణాలు ఎప్పుడైతే మీరు ఇక్కడ అలవాటు చేసుకుంటారో మరణాంతరం మీరు ఇమీడియట్గా డైరెక్ట్గా స్వస్థత సర్వాత్మ లోకానికి వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మీకు 2 ఛాయిస్ ఉన్నాయి. మళ్ళీ ఒక జన్మ తీసుకోవాలా, లేదు అక్కడే మోక్షం ఇది ఆఖరి జన్మగా చేసుకోవాలన్నది కూడా వాళ్ళు చెప్తున్నారు కదా. వాహ్! అంటే పైన ఏదైతే ఆత్మలోకంలోకి ఎంట్రీ కోసం నేర్పిస్తున్నారో ఆ లక్షణాలు కింద ఆచరించాలి. కేవలం డబ్బు కోసమో స్వార్థం కోసమో కాదు. డబ్బును సంపాదించమంటారు, ధర్మయుతంగా ప్రేమ, కరుణ, ఎదుటి వాళ్ళకి చేసే సేవని మిమ్మల్ని అక్కడ ఈజీ చేస్తారు. వాహ్! ఎన్ని చేపిస్తున్నారు సార్ పత్రిజీ మనకి జంతువుల పట్ల. ఇప్పుడు ఎందుకు శాకాహారులుగా మారమన్నారు? మనకు కరుణా హృదయాన్ని పెంచాలి. గ్రేట్ కదా సార్ ఇది. సేవ చేయండి, మీరు కర్మల నుంచి కర్మల నుంచి బయటపడతారు అన్నారు. కానీ ఉన్నత లోకాల్లో కూడా ఈజీగా వెళ్తాం అనేది ఇప్పుడు అర్థం. అసలు సేవ అనేది ఎంత గొప్ప వర్చ్యూ సార్, అది సుగుణం. భూమి మీద ఎలా ఉండాలో జోర్డన్ వారు ఇప్పుడు అందించారు.
ఇప్పుడు మాథ్యూస్ వారి స్పందన ఏంటి ఇవన్నీ అదే తెలుసుకోవాలి. మాథ్యూస్ స్పందన ఏంటి అంటే ఇప్పుడు మాథ్యూస్ గారు ఏమంటారంటే ఇది జోర్డన్ ఒక నిర్దేశకుడుగా ఒక డైరెక్టర్గా చెప్పిన విషయాలు నా మెదడులోకి వచ్చిన విషయాల్ని నేను దీన్ని రాశాను, దీంట్లో నా ప్రమేయం అంటూ ఏమీ లేదు, లేదు తన కల్పితం ఒకటి లేదు. కాకపోతే ఏంటంటే ఇది మరణ విజ్ఞానము కాబట్టి మనము మరణించక ముందే ఈ విజ్ఞానాన్ని పొందడం వల్ల మనం మరణ భయాన్ని పోగొట్టుకొని మనం సర్వాత్మలోకానికి మంచిగా వెళ్ళడానికి వీలు పడుతుంది. కాబట్టి ఆయన మనకందరికీ చెప్పే సందేశం ఏంటి అంటే మీరు ఈ ప్రస్తుత జీవితంలో ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని సాగండి, అందరినీ ప్రేమించండి, అందరికీ సేవ చేయండి, ఎవరికి హాని చేయడం కానీ ఎవరిని దూషించడం కానీ ఎవరికి అపకారం చేయడం కానీ చేయకండి. అలా చేయనప్పుడు మీ యొక్క జీవితం ఈ జన్మే ఆఖరి జన్మగా మారే అవకాశం ఉంది. తర్వాత ధ్యాన సాధనను పెంచుకుంటే అంటే మరణ భయాన్ని తీయడానికి, ప్రేమతత్వాన్ని పెంచుకోవడానికి, తర్వాత మనుషులు ఆత్మలతో సమూహించడం రకరకాల ధ్యానాలు మనం చేయవచ్చు. అలా ధ్యానాలు చేసి మనను ఉన్నత స్థితిలోకి ఇప్పుడే మరణానికంటే ముందే తీసుకొని పోగలిగితే అప్పుడు మనం సత్యలోకం అంటారు, సర్వాత్మలోకం అంటారు, లేక స్వర్గం అంటారు. అదే అక్కడ మనకు మంచి ప్లేస్ ఉంటుంది. తర్వాత మంచి ఆత్మలు అంటే ఊర్ధాత్మలతోటి, తర్వాత వృద్ధాత్మలతోటి, తర్వాత ఏదైతే సంపూర్ణంగా తెలుసుకొని ఉన్న ఆత్మలతోటి మన పరిచయాలు జరుగుతుంది. వా అంటే పత్రిజీ ఈ పుస్తకాన్ని మనకు అందించి ఎవరు ఎక్కడికి వెళ్ళరు, ఎవరు లేరు అని భ్రమపడద్దు. నిన్న ఉన్నా ఇవాళ లేను, మీరు కూడా అంతే. మీరు ఇవాళ ఉన్నారు, రేపు ఉండరు అంతే. పత్రిజీ ఏమో నిన్న ఉన్నారు, ఇవాళ లేరు. మనం ఇవాళ ఉన్నాం, రేపు లేము, అంతే. సో అందరి ప్రయాణం అదే. అదే పత్రిజీ ఒకసారి మన కలాంజీ వారు బాడీ వేకేట్ చేసిన తర్వాత నేను సార్ని కలిసి ఆ ప్రాజెక్ట్లో ఉన్నాం కదా, ఎప్పుడు డిస్కస్ చేసేవాళ్ళం ఎక్కడికి వెళ్ళావు ఏంటి అని. ఇట్లా జరిగింది సార్, ఇట్లా అయింది. ఏమంటారు సార్ అంటే ఎవ్రీబడి విల్ డై, ఇట్స్ వెరీ న్యాచురల్ అన్నారు. అవును, సింపుల్గా ఎవ్రీబడి విల్ డై, ఇట్స్ నేచర్. సింపుల్ ఒకటే విషయం, ఒకటే లైన్లో చెప్పేశారు. అదంతా పుస్తకాల ద్వారా మనకు అందించారు. ఇప్పుడు ఎన్నో విషయాల్ని చెప్పకుండా ధ్యానం చేయండి, శాకాహారిగా ఉండండి, కరుణ పెంచింది. ధ్యానం చేయండి అంటే నేను ఆత్మను, అందరు ఆత్మలే అన్న ఒక అవగాహన వచ్చింది. కరుణను డెవలప్ అయింది శాకాహారంతో. సేవ చేయండి అంటే ఉన్నత లోకాలకు ఒక ఎంట్రీ ఇచ్చారు. గతంలో ఏమైనా చేయకూడని పనులు చేస్తే ఆటోమేటిక్గా ఆ కార్మిక్ ఇంపాక్ట్ క్లియర్ అయిపోతుంది. సో ఇది సార్ అమృత వాక్కులు అంటే అమృతోత్సవాల సందర్భంగా అసలు చెప్పుకోవాల్సిన అద్భుతమైన విషయాలు చెప్పుకుంటాం. వండర్ఫుల్ సార్. సో ఈ పుస్తకం తర్వాత మీరు ఇంకా చాలా పుస్తకాలు చదివారు కదా సార్. సో దీని తర్వాత మీలో వచ్చిన ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఏం చూశారు సార్? అంతకుముందు ఇలాంటి అయితే మనం వినలేదు. ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ మీలో? అంటే ఇప్పుడు నేను నాకు జరిగిన ఒక సంఘటన గురించి చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ పుస్తకాన్ని మనం చదివినప్పుడు మరణానికి భయం లేదు. కానీ ఏమనిపిస్తుందంటే ఒకసారి నేను ఆల్మోస్ట్ రాత్రి 10-11:30కి నేను బోడుపల్లిలో కారు గుడి పక్కన పెట్టి ఒక బంధువుల ఇంటికి వెళ్ళి వస్తున్నాను అనమాట. రోడ్డు క్రాస్ చేయాలి. రోడ్డు క్రాస్ చేయాలంటే అప్పుడు అయితే అటు చూశాను, అటు ఇటు చూస్తే ఎవరు లేరు. నేను రోడ్డు క్రాస్ చేస్తున్నా కానీ నాకు చెప్పడం నాకు కొద్దిగా అయితే వెనికిడి లోపం ఉంది, కొద్ది లోపం ఉంది. వెంటనే ఆ శబ్దం నాకు వినపడే ఒకడు స్పీడ్గా వచ్చేసేసి ప్రయత్నం చేసి నాకు వచ్చి గుద్దేశాడు. కింద పడిపోయి మొత్తం తల నుంచి రక్తం కారుతుంది. వాడు వచ్చి సార్ నేను ఎన్నోసార్లు నీకు హార్న్ కొట్టాను, ఇది చేశాను, అది చేశాను. సరే నువ్వు వెళ్ళిపోను. అయితే అప్పుడు నాకు ఒక్కసారి మరణ భయము అంటే జరిగింది, జస్ట్ ఒక స్ప్లిట్ ఆఫ్ సెకండ్కి. ఆ తర్వాత నేను చూస్తే నేను లేసే ఉన్నాను, అంటే నాకేం కాలేదు అని నేను ఇమీడియట్గా కార్ స్టార్ట్ చేసుకొని 18 కిలోమీటర్లు ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడ మా మిస్సెస్ చూపించిన తర్వాత అప్పుడు నేను ఆ రక్తం ఆపడానికి పసుపు అవి పెట్టి ప్రయత్నం చేసి నేను మళ్ళీ తీసుకున్నాను. అయితే
ఇది నేను మరణపు అంచు వరకు చూశాను అని అనుకున్నది. కానీ నాకు ఒక స్ప్లిట్ ఆఫ్ సెకండ్ తర్వాత భయం అనిపించాను. ప్రతి ఒక్కరు మరణిస్తే మరణించేవాళ్ళం అని అనుకున్నాను అంతే. అయితే ఆ తర్వాత ఏమైంది దాని గురించి నేను అప్పుడే మర్చిపోయాను. అయితే నిన్న 13వ తారీఖు నిన్న ఒక గురువు గారుకి కలవడానికి వెళ్ళాం. ఆయన జగ్గంపేటలో అతను పూర్తిగా అంటే ధ్యానం చేస్తాడు. ఆయన పిరమిడ్ అంటే కూడా ఆయనకి ఇష్టమే ఉంది. ఆ ధ్యానం పద్ధతి అంటే ఎంత ధ్యానం చేస్తుందంటే మనిషిని ఇలా చూడంగానే బాబు నీకేం జరుగుతుందో చెప్పగలుగుతాడు. ఆయన నన్ను చూసే అంటే నేను మామూలుగా మాట్లాడదామని గురువుని కలుగుతాను. నేను మీ శ్రీమతి వెళ్ళాం. లక్ష్మీనారాయణ చూడు మీ శ్రీమతి చేసుకున్న పుణ్యఫలం వల్ల మీరు ఆ రోజు మీరు మృత్యుముఖాన్ని మీరు బయటకు వచ్చారు. మీకు మృత్యు అంటే భయం లేదని చెప్పాడు. దట్ ఈస్ ద థింగ్. అందుకని మనం ఇప్పుడు నేనైతే వారే గుర్తు చేశారా? గుర్తు చేశాను. నేను అట్లే మర్చిపోయాను ఒక 2-3 years బ్యాక్. అది ఈ రోజు పుస్తకం గురించి సార్ ఏ రోజు ఏం జరగాలో కూడా ప్రణాళిక జరుగుతుంది సార్. వండర్ఫుల్ సార్. చివరగా అమృతోత్సవాల సందర్భంగా మీ మెసేజ్. అదే అంటే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ కార్య ప్రణాళిక అని ఒకటి ఉంటుంది, కర్మ ప్రణాళిక ఉంటుంది. అంటే కారణ ప్రణాళికలో ఏముంటుందంటే మనిషి ఆత్మ పుట్టిన కాడ నుంచి ఇప్పటి వరకు అంటే మాతృక అనమాట. కారణ పరిణామ మాతృకలో మొత్తం రాసి ఉంటుంది అనమాట. రాసి ఉండి ఆ తర్వాత ఇంకా కావాలనుకుంటే నువ్వు ఏమేమి జన్మలు తీసుకోవాలనుకుంటే దాన్ని కూడా రికార్డ్ చేసుకోమని కూడా చెప్తారన్నమాట. అయితే ఆ ప్రణాళికని మనము ఆకాశిక రికార్డులో చూస్తాం. దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం మళ్ళీ జన్మలు తీసుకోవాలి అని జోర్డాన్ అంటాడు. ఇంకోటి ఏంటంటే కర్మ ప్రణాళిక కర్మ పాఠ్య ప్రణాళికలు ఏంటంటే మనం ఏ కర్మ చేస్తే ఏం ఫలితం వచ్చింది, పుణ్యం వచ్చిందా, పాపం వచ్చింది, దాన్ని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఎలా చేంజ్ చేసుకోవాలనేది అక్కడ నిర్దేశకులు తర్వాత బోధకులు చెప్తారన్నమాట. కాబట్టి మనం ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇది ఆఖరి జన్మ కాకపోతే నెక్స్ట్ జన్మ ఆఖరి జన్మ చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను మన ప్రేక్షకులందరినీ ధ్యానం ఎక్కువ చేయండి, తర్వాత హాస్టల్ ట్రావెల్ చేయండి, మరణం నుంచి భయపడొద్దు, మరణం తర్వాత ఏం జరుగుతున్నదో మీరే ముందు తెలుసుకునేటట్లు చేసుకోండి. సూపర్ సార్, అల్టిమేట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అనుభవంతో మొదలు పెట్టారు, జోర్డన్ వారు చెప్పిన విషయాలు చెప్పారు, మళ్ళీ మీ అనుభవంతో క్లోజ్ అయింది. ఇట్స్ రియలీ వండర్ఫుల్ సార్. థ్యాంక్స్ అ లాట్. సో ఇది మిత్రులారా, విన్నాం కదా. ఈ ప్రోగ్రామ్ ఇంతటితో ఆగట్లేదు సార్. ఒకటి బిగినింగ్ ఇచ్చారు, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్కి ఆ విషయాలన్నిటినీ మనం కొనసాగిద్దాం. సో ఇప్పటికీ మనం తెలుసుకున్నది పత్రిజీ అమృత ఉత్సవాల సందర్భంగా పత్రిజీ అమృత వాక్కులు. ఏమిటి అమృతం అంటే ఇవన్నీ తెలుసుకొని వారు ఎన్నో రకాలుగా అనుభవించి ఎందరిదో విని చిలికి ఆ అమృత వాక్కులు మనకు అందించారు. 3 ధ్యానం చేయండి, శక్తిని పెంచుకుంటాం, మనం అక్కడికి వెళ్ళి చూసొస్తాం, అమృతమే కదా. 2 శాకాహారిగా ఉండండి, కింద కరుణతో ఉండాలి కదా, పైన ఎంత కరుణతో ఉంటే ఎంత ప్రేమతత్వంతో ఉంటే ఉన్నత లోకాలకు వెళ్తాం. 3వది సేవ. ఎంత సేవ చేస్తావో ఆ గుణం మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. అక్కడ ఎలాంటి గేట్లు లేవు, ఇంకెళ్ళిపోతాం డైరెక్ట్. ఇది అమృతం కాదా మిత్రులారా? ఇలాంటి అమృతాలను అందించడానికే పత్రిజీ వారు పిఎంసిని స్థాపించి మనకు అందించారు మిత్రులారా. ఇలాంటి గ్రేట్ పిరమిడ్ మాస్టర్స్ వారి అనుభవ జ్ఞానాన్ని జోడించి మనకు అందించే ఒక అద్భుతమైన ప్రక్రియ పిఎంసి చేపట్టింది. కాబట్టి పిఎంసికి మనం సహాయ సహకారాలు అందిస్తే, సపోర్ట్ చేస్తే పత్రిజీ కళల కన్నా ధ్యాన జగత్ ఈ జ్ఞానం అందరికీ అందాలి, ప్రపంచం అంతా. కాబట్టి పిఎంసికి సహకరించవచ్చు. పత్రిజీకి కృతజ్ఞతలు చెప్పే అవకాశం ఉంది మిత్రులారా. మీ యాడ్ రూపంలో మీ ఫ్యామిలీ కానీ మీ ఆర్గనైజేషన్ కానీ యాడ్ ఇవ్వడం వల్ల పత్రిజీకి కృతజ్ఞతలు చెప్పడంతో పాటు పిఎంసికి కూడా మీరు సహకరించిన వాళ్ళు అవుతారని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.